రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల అంటే అక్టోబర్లో ఏకంగా 14 నెలల గరిష్టానికి ఎగబాకింది. దీనికి ప్రధాన కారణం పండ్లు, కూరగాయలు, మాంసం, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడమే. కాగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఆహారం, పానీయాల వాటా 45.86% ఆక్రమించింది. అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 9.69%కి ఎగబాకితే అంతకు ముందు సెప్టెంబర్లో 8.36%గా నమోదయ్యిందని కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన డేటాను బట్టి తెలుస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4% పైనే, అంటే +2 లేదా -2% ఉండాలనేది ఆర్బీఐ లెక్క. ఆ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైతే ధరలు స్థిరంగా ఉన్నట్టు లెక్క. దాటితే ధరలు పెరగాయని అర్థం. వరుసగా గత 2 నెలల నుంచి అధిక ద్రవ్యోల్బణం నమోదవుతూ ఉండడంతో డిసెంబర్లో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లలో కోత ఆశ వదులుకోవాల్సిందే అన్న టాక్ వినిపిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణంలో కూరగాయల ధరలు అక్టోబర్లో 42.18%కి ఎగబాకితే సెప్టెంబర్ నెలలో 35.59%గా నమోదయ్యింది. అదే పండ్ల విషయానికొస్తే అక్టోబర్లో 8.43%కి చేరితే సెప్టెంబర్లో 7.65%. అదే తృణధాన్యాల విషయానికొస్తే అక్టోబర్లో 6.94%కి చేరితే సెప్టెంబర్లో 6.84%. ఇక మాంసం, చేపల విషయానికొస్తే అక్టోబర్లో 3.17% ఉంటే సెప్టెంబర్లో 2.66%గా నమోదయ్యింది. అలాగే వంట నూనెలు, కొవ్వు పదార్థాల విషయానికొస్తే అక్టోబర్లో 9.51%కి ఎగబాకితే సెప్టెంబర్లో 2.47% మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో దాని ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై కనిపించింది. ఇక ఇళ్ల ధరల విషయానికొస్తే అక్టోబర్లో స్వల్పంగా 2.81%కి పెరిగితే సెప్టెంబర్లో 2.78%గా నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం అధికంగా పెరగడానికి ప్రధాన కారణం ముఖ్యంగా కూరగాయలు, వంట నూనెలని చెప్పుకోవచ్చు. కూరగాయల విషయానికొస్తే టమోటాలు, ఉల్లి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అకాల వర్షాలు కురవడమే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా వర్షాలు కురవడంతో పంట నష్టం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరగడం, దీనిపై దిగుమతి సుంకం పెంచడంతో దాని ప్రభావం వంట నూనెలపై కనిపించింది. ప్రభుత్వం వెంటనే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి నడుం బిగించాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ధరలు అదుపు చేయడానికి మార్కెట్లో సరుకుల సరఫరా పెంచాల్సి ఉంటుందని కేర్ ఎడ్జ్ రేటింగ్ చీఫ్ ఎకనమిస్టు రజనీ సిన్హా చెప్పారు. ఇక సేవల రంగానికొస్తే ఇవన్నీ మిస్లేనియస్ కేటగిరీ కిందికొస్తాయి. అక్టోబర్లో 4.32%గా నమోదైతే అంతకు ముందు సెప్టెంబర్లో 4.05%గా నమోదయ్యింది. ఇక పర్సనల్ కేర్ సెగ్మెంట్ విషయానికొస్తే అక్టోబర్లో 10.99%గా నమోదైతే సెప్టెంబర్లో 9%గా నమోదయ్యింది. ఇక ప్రాంతీయంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల 6.68%గా నమోదైతే సెప్టెంబర్లో 5.87%గా నమోదయ్యింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం గత నెల 5.62%గా నమోదైతే సెప్టెంబర్లో 5.05%. ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో అక్టోబర్లో 10.69%గా నమోదైతే సెప్టెంబర్లో 9.08%. పట్టణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 11.09% నమోదైతే సెప్టెంబర్లో 6.86%గా నమోదయ్యింది. గత వారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆర్బీఐ అక్టోబర్ పాలసీ న్యూట్రల్గా ఉంటుందన్నారు. అయితే డిసెంబర్లో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కాగా గత 20 నెలల నుంచి ఆర్బీఐ రెపో రేట్లు సవరించకుండా 6.5%గానే కొనసాగిస్తూ ఉంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిపోతోంది. దాని ప్రభావంతో కంపెనీల సేల్స్ పడిపోతున్నాయి. చిన్నపిల్లలు తినే కుకీల నుంచి రెస్టారెంట్లో వారాంతాలు సరదాగా చేసే భోజనాల వరకు అమ్మకాలు బాగా పడిపోయాయి. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా పడుతుంది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఇవన్నీ తాత్కాలికమే, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెబుతున్నారు. ఒకవైపు ఉద్యోగుల వేతనాలు తగ్గుతుంటే మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో నివసించే పౌరులు తమ ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన పౌరులు తమ రోజువారీ ఖర్చులను గణనీయంగా తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే మార్కెట్లో విక్రయించే కుకీల నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మధ్యతరగతి పౌరులు తమ బడ్జెట్ను కుదించుకోవాల్సి వస్తోంది. ఆహార ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో మధ్యతరగతి పౌరుడు బడ్జెట్ సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. నగర వాసుల విషయానికి వస్తే గత 3 నెలల నుంచి ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఆదాయంతో పోల్చుకుంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దాని ప్రభావం కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల ఆదాయంపై ప్రభావం పడుతోంది. అధిక ద్రవ్యోల్బణం దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. కరోనా ముగిసిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రధాన కారణం పట్టణ ప్రాంతాల వినియోగం పెరగడమే. అయితే ప్రస్తుతం ఆ సీన్ కనిపించడం లేదు. ప్రజల చేతిలో డబ్బుంటే వారు ఉదారంగా ఖర్చు చేస్తారని ఓ బహుళజాతి కంపెనీ చైర్మన్ చెప్పుకొచ్చారు. దేశంలోని ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన వస్తువులను కొనేది అత్యధికంగా మధ్యతరగతి ప్రజలే. అధిక ద్రవ్యోల్బణం వల్ల వారు ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఖర్చు తగ్గించుకోవడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీల రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపించింది. అధిక ద్రవ్యోల్బణం నుంచి విముక్తి పొందాలంటే ప్రభుత్వం సప్లై వైపు ఫోకస్ పెట్టాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం దిగొస్తుందేమోనని ఆమ్ ఆద్మీ ఆశతో ఎదురు చూస్తున్నాడు.